ఫోన్ కొంపముంచింది. దేశ ప్రధానమంత్రి హోదాలో పొరుగు దేశం అగ్రనాయకుడికి ఫోన్ చేయడమే ఆమె తప్పైపోయింది. ఇందులో తప్పు పట్టాల్సిన అవసరం ఏమంటారా? ఇరు దేశాల మధ్య సఖ్యత లేదు. అందులోనూ పొరుగు దేశం నాయకుడిని అంకుల్ అని పిలిచింది. పైగా తమ దేశ ఆర్మీ కమాండర్ మీద పితూరీలు చెప్పి ఏం చేయాలో సలహాలు ఇవ్వండి అని కోరింది. ఈ ఫోన్ కాల్ కాస్త లీక్ కావడం కొంపముంచేసింది. థాయిలాండ్ యువ ప్రధాని షినవత్రా పరిస్థితి ఇది. దేశం పరువు తీసిందంటూ సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధాన భాగస్వామి మద్దతు ఉపసంహరించడంతో ప్రభుత్వం సంక్షోభంలో పడింది. 10 నెలల క్రితం చిన్న వయసులోనే దేశానికి ప్రధానమంత్రిగా పదవి చేపట్టిన ఘనత దక్కించుకుంది పెటోగ్నాంట్ షినవత్రా. థాయిలాండ్ బిలియనీర్ మాజీ ప్రధాని అయిన థక్సిన్ షినవత్రా కూతురు ఆమె. పియుథాయ్ పార్టీకి చెందిన ఆమె గతేడాది ఆగస్టులో ఆ పదవిని చేపట్టారు. 37 ఏళ్లకే ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన ఆమె ఆ దేశ చరిత్రలోనే అతిపిన్న ప్రధానిగా, రెండో మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించారు. అంతేకాదు అందం, ఫ్యాషన్స్లోనూ స్టైల్స్ ఐకాన్గా, బ్యూటిఫుల్ పీఎంగా సోషల్ మీడియాలో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు. అందరితోనూ కలుపుగోలుగా, వినయంగా ఉంటూ మంచి పేరు సంపాదించుకున్నారు పెటోంగ్టార్న్ షినవత్రా. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో ఆమెకు పదవీ గండం ఎదురైంది. పొరుగుదేశం నేతకు ఆమె చేసిన ఓ ఫోన్ కాల్ లీక్ అవటం ప్రధానమంత్రి పదవికి ఎసరు పెట్టింది. షినవత్రా ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్లు వెల్లువెత్తగా ఇప్పటికే సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధాన భాగస్వామి మద్దతు ఉపసంహరించుకుంది. ఇంతకీ ఏం జరిగింది? థాయిలాండ్ పొరుగుదేశం కంబోడియా. ఆ దేశ అగ్రనాయకుడు హున్ సేన్. ఆయన 2023 వరకు అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత పదవి నుంచి దిగిపోగా ఆయన కుమారుడు హున్ మానెట్ అధికార పగ్గాలు చేపట్టారు. అయితే పదవిలో లేకపోయినా కంబోడియా రాజకీయాలను ప్రభావితం చేయగల వ్యక్తి హున్ సేన్. ఇటీవల ఆయనకు థాయ్ ప్రధాని పెటోంగ్టార్న్ షినవత్రా ఫోన్ చేశారు. అంకుల్ అంటూ హున్సేన్ను సంబోధించిన ఆమె తన దేశంలోని పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా సరిహద్దులో థాయ్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బూన్సిన్ తనకు వ్యతిరేకంగా ఉన్నట్లు హున్సేన్తో చెప్పారు. అయితే జూన్ 15వ తేదీన జరిగిన ఈ ఫోన్ కాల్ సంభాషణ తాజాగా బయటికి వచ్చింది. దేశమంతా నివ్వెరపోయింది. అంతేకాదు షినవత్రా మీద విపక్షాలతో పాటు ప్రజల నుంచి కూడా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. గత కొంతకాలంగా కాంబోడియా, థాయిలాండ్ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పైగా సరిహద్దు వివాదాల కారణంగా ఈ మధ్యకాలంలో అవి మరింతగా దెబ్బతిన్నాయి. హున్సేన్ పదవిలో లేకపోయినా కంబోడియా రాజకీయాలను ప్రభావితం చేయగల వ్యక్తి హున్సేన్. అలాంటి వ్యక్తితో షినవత్రా ఫోన్లో మాట్లాడటం, పైగా దేశ భద్రతకు సంబంధించిన విషయాలను ప్రత్యర్థితో పంచుకున్న తీరు కూడా వివాదాస్పదమైంది. సొంత పక్షం నుంచి ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాని ఫోన్తో తమ దేశ పరువు, ఆర్మీ గౌరవం దెబ్బతిన్నాయని ఆరోపించారు. షినవత్రా రాజీనామా చేయాలంటూ ఒకవైపు డిమాండ్లు వెల్లువెత్తగా సంకీర్ణ ప్రభుత్వం నుంచి కన్జర్వేటివ్ భూమ్ జాయ్ థాయ్ పార్టీ విడిపోయింది. థాయ్ పార్లమెంట్లో 69 మంది ఎంపీలు ఆమెకు మద్దతు విరమించుకున్నారు. 500 మంది సభ్యులు ఉన్న పార్లమెంట్లో షినవత్రా కేవలం 254 మంది మద్దతుతో మిగిలింది. ఈ వివాదం నేపథ్యంలో మరో మిత్రపక్షం వైదొలిగితే షినవత్రా ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు పెటోంగ్టార్న్ షినవత్రా. ఫోన్ కాల్ లీక్ వ్యవహారంపై బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆర్మీ, పోలీసు అధినేతల సమక్షంలో చేతులు జోడించి ఆమె ఆ పని చేశారు. దేశంలో శాంతిని నెలకొల్పాలన్న ఉద్దేశంతోనే తాను ఫోన్ చేసి మాట్లాడానని, ఇకపై హున్సేన్తో ప్రైవేట్ సంభాషణలు చేయనని స్పష్టం చేశారు. దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకోవాల్సిన అవసరం అందరికీ ఉందని, సైన్యానికి అన్ని విధాలుగా ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు. షినవత్రా క్షమాపణ థాయిలాండ్లో రాజకీయ సంక్షోభం ఏర్పడకుండా ఆపుతుందా అనేది చూడాలి. పెటోంగ్టార్న్ షినవత్రా 1986 ఆగస్టు 21న బ్యాంకాక్లో జన్మించారు. ఆమె 2008లో చులాలాంగ్కోర్న్ విశ్వవిద్యాలయంలోని పొలిటికల్ సైన్స్ ఫ్యాకల్టీ నుంచి పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీలో బ్యాచిలర్ డిగ్రీతో పట్టభద్రురాలైంది. ఇంగ్లండ్లో తన అధ్యయనాలను కొనసాగించింది. సర్రే విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్లో ఎంఎస్సీ డిగ్రీని సంపాదించింది. పెటోంగ్టార్న్ షినవత్రా కుటుంబం ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉంది. ఆమె తండ్రి థాక్సిన్ షినవత్రా 2001 నుంచి 2006 వరకు ప్రధానమంత్రిగా ఉన్నారు. మేనత్త ఇంగ్లక్ షినవత్రా 2011 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. పెటోంగ్టార్న్ 2022లో పియుథాయ్ పార్టీ అధినేతగా ఎన్నికయ్యారు. 2023 మేలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించారు. 2024 ఆగస్టు 16న ఆమెను ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. థాయ్ వ్యాపారవేత్త అయిన పిటాకా సుక్సావత్ని పెటోంగ్టార్న్ షినవత్రా వివాహం చేసుకుంది.